హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ దట్? కాబట్టి నేను ఒక 2 నెలలు 3 నెలలు ముందుగా చేయాలి. కానీ నేను ఇది సంవత్సరం క్రితం నుండి నేను ఈ కార్యం నేను సంకల్పం కలిగినప్పటి నుంచి నేను పని చేసుకుంటూ ఉన్నాను. నేను అక్కడ ఏదో రకంగా ఏదో మూలన ఏదోలా. కాబట్టి డెఫినెట్లీ బిగ్ బుల్స్, అందులో అనుమానం లేదు. డబ్బుకి, మందుకి, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సో అన్నీ ఇంకా సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. మనం ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళిందనంటే నేను అక్కడ చిన్న నలుసు లాంటి వాడిని. కానీ నా ఆత్మధైర్యం ఏంటంటే, నా ఆత్మస్థైర్యం ఒక సత్యాన్ని, ఒక ధర్మాన్ని నమ్ముకుని వెళుతున్నా. ఒక రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఆ 2 నమ్ముకుని వెళ్ళాడు. నేను ఇప్పుడు అడవికి వెళ్ళట్లేదు, నా మనుషుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళకి ఏదో చేయాలనే తపనతో వెళ్తున్నా, ఖాళీ చేతులతో వెళ్తున్నా. నా అఫిడవిట్ రేపు మీకు దాఖలు చేసిన మీకే ఇస్తాను. ముందు మీరు దాన్ని చూపించండి. భారతదేశ చరిత్రలో ఇప్పటికి ఎవరైనా 0 అసెట్స్ తోటి, 0 అకౌంట్ తోటి ఎవడైనా ఉంటాడని. అంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంతో కొంత ఇవ్వాలి. ఒక ఆయన అన్నాడు, నేను వేస్తానులేండి, ఓ 10,000 అన్నా నేను వేస్తానన్నాడు ఒక ఆయన. ఇప్పటిదాకా నాకు లేదు, కానీ తప్పదు. అంటే నాకు మా గురువుగారు చెప్పారు, ఎందుకు వినే అవసరం లేదన్నారు. నేను అలానే పాటిస్తూ వచ్చాను. కానీ ఈరోజు అది ఆ కాగితాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పెడుతున్నాం అంతే. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ జగన్ బాబు 2 పాలనలు, వాళ్ళు ఆయన 14 ఏళ్ళు, ఈయన 4.5 ఏళ్ళు, అంటే 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది. ఇద్దరు పాలన ఎలా ఉంది? నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ కావాలా? వాళ్ళలో ఎవరైనా బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోరుతూ ఉంటారు కదా, వాస్తవం. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న జరిగింది ఉదాహరణ. తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో ఒకే నియోజకవర్గంలో 3 పోటీ చేశారు. 3 ప్రధానమైన పార్టీలు. ఒకటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పోటీ చేశారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పోటీ చేశారు కామారెడ్డిలో. అక్కడ వెంకటరమణారెడ్డి అని ఆయన బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. మీరు గమనించండి, ప్రజలేంటి, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కాదని ఓ సామాన్యుడిని ఎంచుకున్నారు.